సెన్సెక్స్ 119 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 45 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. ముఖ్యంగా దీని కారణాన్ని గమనిస్తే సూచీలు దాదాపుగా 8 రోజుల లాభాలకు సోమవారం అడ్డుకట్టబడింది. వడ్డీ రేట్లకు సంబంధించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 17న నిర్ణయం ప్రకటించిన దృష్ట్యా మదుపరులు అప్రమత్తంతో ఉన్నారు. కాబట్టి ఈ నష్టం వచ్చినట్లు మైనస్ అయినట్లు మనకు తెలుస్తుంది. ఒక మెడికవర్ హాస్పిటల్లో పబ్లిక్ ఇష్యూ 2026లో 19.99 లక్షల BMW బైక్, అదేవిధంగా క్యాష్లెస్ చికిత్సల చిక్కుముడి, స్టార్ హెల్త్ సహా కంపెనీలకు AHI హెచ్చరిక. ముందస్తు చెల్లింపులతో రోగాలకు కష్టాలు, చర్చలే పరిష్కారం అంటున్న IG కౌన్సిల్. ముఖ్యంగా మనకు ఇదంతా గమనిస్తే మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతి విక్టోరియస్ 10.5 లక్షల కారు, అదేవిధంగా మెడికవర్ హాస్పిటల్స్ గురించి చెప్పినాం. ఈ 4 నెలల గరిష్టానికి టోకు ధరలు ద్రవ్యోల్బణ స్థితి నుంచి బయటకు. ఢిల్లీ ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 0.52% నమోదైంది. నమస్తే. ఈరోజు కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి. భారత ఆర్థిక ముఖ చిత్రానికి మార్చే AI ఇది మనకు కనపడుతుంటుంది. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. బిజినెస్